ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. ఏవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన నాయకులను ఓడించి బీజేపీ పార్టీ నాయకులను గెలిపించాలని పర్వతగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు చీమల భిక్షపతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను మరచి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి 22 నెలల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రజలు నిరంకుశ పాలనకు గురయ్యారని అంటున్న చీమల భిక్షపతి యాదవ్తో ఏవీ న్యూస్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు నుంచి అనగా 9, 10, 11 నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ లకు నామినేషన్లు స్వీకరిస్తూ ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రామాల్లో ఎన్నికల నామినేషన్ల పర్వ కొనసాగుతుంది. వారు మండలంలోని ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీ ఆఫీసులలో వాళ్ళు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మనం పర్వతగిరి మండలంలో ఉన్నాం. పర్వతగిరి మండలంలో ప్రధాన పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. కొంతమంది ఆశావాహులు తమ పార్టీ బీఫామ్ కోసం వాళ్ళు ఆశిస్తున్నట్టు అధికారులతో తిరుగుతున్నట్టు తెలుస్తా ఉన్నది, నాయకులతో తిరుగుతూ ఉన్నది. దీని గురించి బీజేపీ అసలు పర్వతగిరి మండలంలో బీజేపీ పార్టీ ఎలా ఉన్నది, ఈ స్థానిక సంస్థల్లో పర్వతగిరి మండలంలో ఏ రకంగా ఉండబోతుంది, ఎన్ని సీట్లు సాధిస్తుంది, అసలు పర్వతగిరి మండలంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా, 22 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందా, మనతో పాటు మాట్లాడడానికి పర్వతగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు చీమల భిక్షపతి గారు. చెప్పండి. నమస్కారం అండి. నేను పర్వతగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిని. నా పేరు చీమల భిక్షపతి. ఇప్పుడు ఇవాటి నుండి జరగబో ఏది ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లలో మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మండలం నుండి ప్రతి గ్రామం నుండి కూడా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ప్రతి ఒక్క ఎంపీటీసీని మేము సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. జెడ్పీటీసీ క్యాండిడేట్లను సుతా మేము మా అధిష్టానం సెలెక్ట్ చేసి పెట్టడం జరిగింది. దానికి గాను ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు జరగబోయే నామినేషన్లలో మేము రేపటి నుండి మేము సుతా క్యాండిడేట్లను డిక్లేర్ చేసుకొని నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే డెవలప్మెంట్ విషయంలో కూడా చూస్తే బీజేపీ పార్టీ వల్లనే గ్రామాలు డెవలప్మెంట్ అయినాయి అనేది ప్రతి ఒక్క యువకునికి, రైతుకు, మేధావులకు అర్థం కావడం జరిగింది. దానికి గాను బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపడం జరుగుతున్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఈ వారం రోజుల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. పర్వతగిరి మండలంలో ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది? అసలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారా ప్రజలు, బీజేపీ అనుకూలంగా ఉన్నారా, బీఆర్ఎస్ అనుకూలంగా? మరి 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారనుకుంటారా? 22 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అనేది ఏమాత్రం లేదు. అది అందరికీ గ్రామాలలో ప్రతి ఒక్క పౌరునికి తెలిసిన విషయమే. దానికి ఎంతో గొప్పగా మేమేమో చేసినామని చెప్పుకోవడం సుతా అది భావ్యం కాదు. ఉచిత హామీలు అనేది 6 గ్యారెంటీలు అనేది ఇచ్చి ఏ ఒక్క గ్యారెంటీని సుతా సక్రమంగా నెరవేర్చలేదు. రైతులకు బోనస్ అనేది సుతా ఇంతవరకు పడలేదు. ఇకపోతే రుణమాఫీ 2 లక్షల లోపు రుణమాఫీ అనేది రైతులకు సుతా ఏ ఒక్క రైతు సుతా అది జరగలేదు. ఇకపోతే గ్రామాలలో 1 లక్ష వరకు సుతా అది ఒక 50% చేయడం జరిగింది. అది ఏ నిరుద్యోగులకు వృత్తి అన్నారు, అది సుతా లేదు. మహిళలకు 2500 అన్నారు, అది కూడా లేదు. ఇకపోతే కాలేజీ పిల్లలకు స్కూటీలు అన్నారు, అవి కూడా లేవు. ఇవి కూడా సక్రమంగా చేయలేదు. దానికి ప్రజలందరూ గమనిస్తున్నారు. మొన్న పోతే రైతుల విషయంలో కూడా యూరియా పట్ల ఎంత అవసరము, ఏ మండలానికి, ఏ గ్రామానికి ఏ క్రాప్ వేసిర్రు అనేది ఒక ప్రణాళిక లేకుండా చేయడం వల్ల యూరియా కొరత రావడం జరిగింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ పాలన వల్లనే ఆ రకంగా జరిగింది. దానికి ముఖ్యమంత్రి అనే వారు పెద్దలు ప్రణాళికబద్ధంగా దానికి సంబంధించిన ఆఫీసర్లను పెట్టి ఎంత యూరియా అవసరం రైతుకు,
ఏ మండలానికి ఎంత, ఏ గ్రామానికి ఎంత, ఏ జిల్లాకి ఎంత అనేది ఒక ప్రణాళిక ఉండి తెప్పించుకునే అవసరం ఉండే. ఇలాంటి ఇది లేకుండా వేరే పార్టీల మీద నిందలు మోపడం సుతా అది చాటగానితనం కింద గమనిస్తున్నారు. ముఖ్యంగా పర్వతగిరి మండలంలో అసలు ఎన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థానాలు ఏదైనా గెలిచే అవకాశం ఉందా బీజేపీ? మేము మండలంలో 14 ఎంపీటీసీలకు గాను 14 ఎంపీటీసీలలో పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నది. దానికి గెలుపు అంటే మా వైపు మాత్రం యువత కానీ రైతులు కానీ బీజేపీ ప్రభుత్వమే రావాలి, నరేంద్ర మోడీ గారి పాలనే కావాలని కోరుకుంటున్నారు. అది ఎందుకనంటే ఒక వంతు నీది ఒక వంతు నాది అని బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలించడం జరుగుతున్నది. ఎన్ని తప్పులు చేసినా మళ్ళా మీరు ఒక 5-10 ఏళ్ళు మీరు చేస్తారు, తర్వాత మాకు వస్తుంది అవకాశం. మేము ఒక 5-10 సంవత్సరాలు మేము చేస్తాం, తప్పులు చేస్తాం, మళ్ళీ మీకు వస్తుంది అని ఈ రకంగా ధీమాతోటి ఈ రెండు పార్టీలు తెలంగాణలో ఇదవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా బీజేపీ వస్తున్నది. బీజేపీకే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఒక భ్రమతోటి కాకపోతే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాను, మళ్ళీ తర్వాత మేమే కదా, మళ్ళా కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ఏ కదా, ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మేమే వస్తాం కదా అనేది ఇది ఒకటి. వీరు 10 ఏళ్ళు పాలించినాక మళ్ళీ మేమే వస్తాం కదా అనేది కాంగ్రెస్ ధీమా. ఈ ధీమాలన్నీ మర్చిపోయి వీళ్ళు ఒక విధంగా ఉండడం మంచిది. ఇప్పుడు వచ్చేది బీజేపీనే వస్తుంది, బీజేపీ వల్లనే అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రతి ఒక్క పౌరుడికి అర్థమైంది. బీజేపీకి ఓట్లేస్తారు, ఎన్ని డబ్బులు పెట్టినా కానీ తింటారు, బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని నా యొక్క అభిప్రాయం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల ప్రజలు అసలు బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి? ఇదే నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఎన్ని తప్పులు ఎన్ని చేసిండ్రో అందరికీ తెలుసు. ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్నది, ఏం మోసాలు చేసిండ్రో హామీలు ఇచ్చి విఫలమైందో అది అర్థమైంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసింది, ఎవరు బాగుపడ్డారు, ఏమైంది అనేది బీఆర్ఎస్ వల్ల ప్రజలకు అర్థమైంది. అందుకు గాను ప్రత్యామ్నాయంగా ఇప్పుడు డెవలప్మెంట్ అయిన విషయంలో ఏది చూసినా కానీ ఈజీఎస్ తరఫున సీసీ రోడ్లు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాడికలు కానీ, ఇప్పుడు సన్నబియ్యానికి ఇచ్చే పొజిషన్ కానీ, ఇకపోతే ఇండ్లు ఇప్పుడు హౌసింగ్ పర్పస్ లా ఇండ్లు అనేది ఇస్తే దాన్ని ఇందిరమ్మ పేరు పెట్టుకుని ఇస్తున్నాం అనేది అంటున్నారు. అందులో 30% సెంట్రల్ నరేంద్ర మోడీ గారి సహాయకారం ఉన్నది. దాన్ని అంతా మర్చిపోయి ఏదో మేము అభివృద్ధి చేసినాం అనేది ప్రజలను తప్పుదో పట్టిస్తే నమ్మే విధంగా లేదు. ఇప్పుడు పర్వతగిరి మండలంలో జెడ్పీటీసీ బీసీ జనరల్ వచ్చింది. మీరు బీసీ సామాజిక వర్గం చెందినవారు. ఈ ఎన్నికల్లో మీరు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉందా? నేను బీసీ జనరల్ జెడ్పీటీసీ అయ్యేది కనుక దీనికి అధిష్టానం వారు నేను ఆ పేరైతే ఇవ్వడం జరిగింది. నేను జెడ్పీటీసీకి పోటీ చేయడానికి సుముఖంగానే ఉన్నాను. దానికి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే నేను దానికి కట్టుబడి ఉన్నా. ఆ రకంగా నాకు ఒకవేళ టికెట్ ఇచ్చి బిఫామ్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధం. ఇది పరిస్థితి. పర్వతగిరి మండలంలో బీసీ జనరల్ అయినందున బీజేపీ పార్టీ అధిష్టానం నాకు అవకాశం ఇస్తే జెడ్పీటీసీ పోటీ చేస్తా. అన్ని పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతోనే అభివృద్ధి జరిగింది తప్ప ఈ పార్టీలు చేసింది ఏం లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ గెలిపించాలని పర్వతగిరి మండల బీజేపీ అధ్యక్షులు చిమ్మల పుష్పరాజు చెబుతున్నారు. ఏబీ న్యూస్ రఫీ వరంగల్. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.